హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ టాక్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఇక్కడైతే మా చెల్లిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. అంటే సంక్రాంతి కదా, తనని తీసుకొద్దామని అయితే మేమందరం రెడీ అయ్యాం. అలాగా అటు చూసినట్టు ఉంటుందని ఇక్కడైతే మా అమ్మ రెడీ అవుతుంది. ఇంకా మేము రెడీ అయిపోయి అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాం. ఇక్కడ పిల్లలు చూడండి, వాళ్ళని కూడా రెడీ చేసి ఇక్కడైతే ఇంకా నేను రెడీ అయిపోయి వాక్ చేస్తున్నా ఎలా ఉన్నానని. ఫుల్ అవుట్ఫిట్ అయితే చూసేయండి. ఇంకెక్కడ మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కార్లతో. రెడీ అయిపోయి ఇంక వీళ్ళు ఎక్కడ బట్టలు అవి ఖరాబ్ చేసుకుంటారని నేను టెన్షన్ పడుతున్నాను. రెడీ అయిపోయి వీడు ఇంకా వాక్ చేస్తున్నాడు, నన్ను కూడా చూపియని. ఇంకైతే ఇలా రెడీ అయిపోయామండి. ఇంకెక్కడ వచ్చి అన్నీ రెడీ అయిపోయాక మొత్తం బట్టలన్నీ అన్నీ వాష్ చేసుకుని కార్ అయితే ఎక్కేసామండి. ఈ కార్ వచ్చి మా బండి డ్రైవింగ్ అండి. ఇంకా మా అత్తయ్య, నేను, మా పిల్లలు తీజన్గా చూడలే నేను తీసే. ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది వచ్చి నేను, మా అత్తయ్య, మా అమ్మ వెనకాల కూర్చున్నాం. పిల్లలైతే ముందు కూర్చున్నారు. వాళ్ళు ముందు కూర్చోబట్టి మేమైతే వెనకాల కూర్చున్నాము. ఇక్కడ ఇంకొచ్చి ఊరైతే దాటామంది. ఇది వచ్చి ముప్పనివారిగూడెం. ఈ ఊరు దాటాక అయితే తర్వాత ఊరు వస్తుంది, అది బుట్టాయిగూడెం. ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఇంకా ఇలా తీస్తున్నాను ఒకదాని వెనకాల ఒకటి. ఊరైతే వస్తుందని ఇంక నేను ఎందుకంటే ఇది ఉన్నట్టు పెడదాం అనుకున్నా, కానీ ఇందులో వచ్చి మాకు మా బన్ను ఏమంటారు సౌండ్స్ పెట్టాడు కార్లో. ఇంకా బైపాస్ అయితే వచ్చేసింది. జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్ అండి ఇది. ఇంకా బైపాస్ దగ్గర ఇది. ఇంకా దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా దాటాలండి. ఇక్కడైతే చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఆల్రెడీ బస్సును కూడా వెనక నుంచి లారీ అయితే గుద్దింది ఒకసారి. అందుకే ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఇటు అటు అయితే వెళ్తాం ఫ్రంట్కి. కాబట్టి ఎవరైనా ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చి రంగులతో హడావిడిగా ఉందండి జంగారెడ్డిగూడెం. అసలు ఎక్కడ పడితే అక్కడ రంగులు, అలాగే గాలిపటాలు, అలాగే అన్నీ. ఇంకెక్కడ వచ్చి అయితే మీకు చూపిస్తున్నా చూడండి అన్నీ. అసలు జంగారెడ్డిగూడెం అంటే పండగ సీజన్లో సూపర్ ఉంటుందండి. మాకైతే జంగారెడ్డిగూడెమే దగ్గర కాబట్టి నేనైతే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే అన్ని హౌస్లు ఉంటాయి, బిర్యానీ హౌస్, ఇంకా అన్ని హాస్పిటల్స్ అన్నీ అయితే మాకు ఇక్కడే దగ్గర కాబట్టి ఇంక జంగారెడ్డిగూడెం అండి మొత్తం. ఇంకెక్కడ వచ్చి చందన బ్రదర్స్, జీవి మాల్ అన్నీ ఇక్కడే ఫేమస్ కాబట్టి నేను ఇది తీసుకుంటూ వస్తున్నాను. ఇక్కడైతే సినిమా ఆడుతుందండి, అదే మన శంకర వరప్రసాద్ గారిది, చిరంజీవి గారిది అయితే సినిమా ఆడుతుంది, అందుకే అది తీశాను. ఇంక ఇలా వెళ్తుండగా మాకైతే అన్నీ ఇక్కడ ఏం తినాలన్నా ఏం అన్నా ఇక్కడ హైవేకి దగ్గరగా పద్మాంజనేయ స్వామి టెంపుల్ బాగా ప్రసిద్ధి అయితే ఇక్కడ చాలామంది చూసాను. ఇంక ఇలా వెళ్తుండగా హైవే ఎక్కితే చింతపూడి దగ్గరండి. ఒక అరగంటలో అయితే హైవే ఎక్కితే 20 minutes గట్టిగా అయితే 20 minutesలో అయితే చింతలపూడి ఎంట్రన్స్ అయిపోయింది. ఇంక చింతలపూడి ఎంట్రన్స్ అయిపోయింది. ఇంక చింతలపూడి టెంపుల్స్ వస్తాయి. టెంపుల్ తర్వాత ఎంట్రన్స్ అయితే బస్ స్టాండ్ రాలేకైతే స్వీట్స్ 2 డజన్లు తీసుకున్నాం. తర్వాత స్వీట్ షాప్ కాడికి వచ్చాం. ఇక్కడ ఇంకా స్వీట్స్ తీసుకుంటున్నాము, అంటే ఉత్తి చేతులు తెల్లకూడదని అయితే అవి తీసుకున్నాం. ఇక్కడైతే లడ్డు కట్టించుకున్నాం. ఇక్కడ వచ్చి లడ్డు కేజీ 180 రూపీస్ అండి. మీకు కూడా ఎవరైనా కావాలంటే తీసుకోండి, చాలా బాగున్నాయి తన దగ్గర. అండ్ రీజనబుల్ కాస్ట్ నాకు అనిపించింది. ఇంకక్కడ చూడండి ఆయన కట్టేశారు. ఇంకా ఇక్కడ మా పిల్లలు మేము వచ్చేసాం వాళ్ళ పిన్నల ఇంటికి. అండ్ వాళ్ళ పిన్నిని తీసుకొత్తకి వెళ్ళామని అయితే దిగిపోయాం వాళ్ళ ఇంటికాడ.
వచ్చి దిగిపోయిన తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళామండి. ఇంకా మా చెల్లిని చూపిస్తా చూడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం అన్నీ పట్టుకొని. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాకైతే నేను వాళ్ళ అత్త ముందు అయితే ఇలా ఫొటోస్ తీసుకున్నా కానీ కనిపించలేదు. ఇంకా అన్నాలు అయితే పెట్టేశారండి. భోజనం చేసి రెడీ అయిపోదామని భోజనం అయితే తినేస్తున్నాము. ఇంకా భోజనం తిన్నాక ఈ మొహాన్ని తీసుకెళ్తే మేము రావాలి కార్లు వేసుకు. ఇక్కడైతే మా చెల్లిని ఆట పట్టేస్తున్నాను. దీన్ని తీసుకెళ్తాకి మేము రావాలని ఇంకా మా చెల్లి మేమందరం అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. వెళ్తా జంగారెడ్డిగూడెం ఆగామండి. ఫస్ట్ రిలయన్స్ మార్ట్కి వెళ్ళాం. ఇక్కడ వీళ్ళ గొడవ చూడాలి, బొమ్మల కోసం కొట్టేసుకుంటున్నారు. పిల్లలతో మాత్రం షాపింగ్కి వెళ్ళకూడదండి, చాలా డేంజర్ వీళ్ళతో, చాలా డేంజర్ కాబట్టి వీళ్ళతో షాపింగ్ అస్సలు చేయకూడదు. ఇంకా అలాగే అంబికాలో అయితే బట్టలు తీసుకున్నామండి. ఆ షాప్ అవి కూడా ఏం తీసుకున్నాం అన్నది నేను వీడియో యాడ్ చేస్తాను తర్వాత. ఇంకెక్కడైతే చాలా లెంత్ అయింది కాబట్టి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ వెళ్తాయి కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోస్కి ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడైతే మా పిల్లలు తెచ్చుకున్న బొమ్మలు అయితే చూపిస్తా చూడండి. రిలయన్స్ మార్ట్లో ఇది వచ్చి బార్బీ బొమ్మ అండి. 99 రూపీస్ పడింది రిలయన్స్ మార్ట్లో. అంటే గన్నులు తీసుకున్నారు 198 రూపీస్ పడింది. ఇంకా బాల్ 99 రూపీస్ పడింది. వీళ్ళకి ఎన్ని కొన్నా వేస్ట్ అండి, ఎన్ని కొన్నా అసలు వేస్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడైతే లైవ్ వేసి సర్దుకుంటాము. ఇంకా నేనేం కొన్నానని చూపించాను. బాయ్ ఫ్రెండ్స్.